ఏమిట్రా? ఒక క్షణం అలా కూర్చో. ఏమిటి? నాన్నగారు బయట నుంచి వచ్చే లోపుగా మనం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. దేని గురించి చెప్పరా? ఇందాక నుంచి ఊరికే గొణిగావుగా. అదే అన్నయ్య, ఇంటికి పెద్దవాడు కదా, లక్ష్మి పెళ్లి గురించి నువ్వు ఆలోచించావు. శాంతి ఇంటికి వెళ్ళి బావగారిని అప్పడుగుదాం అనుకున్నాను, కానీ ఆ ఆలోచన బాలేదని మీ వదినంది. ఎవరి కాళ్ళలో కడుపో పట్టుకుని ఈ ఇల్లు రెండోసారి తనఖా పెడితే ఎలా ఉంటుందా అని తెల్లవారులు ఆలోచించాను. తెల్లారుజామున మీ మరదలు నిద్రలేచి మీ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి అని నా 2 కాళ్ళకి దండం పెట్టింది. ఇన్ని గొడవలు ఎందుకు? ఇల్లు అమ్మేసి కార్యం గట్టెక్కిచ్చేసి మిగతా డబ్బు ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈయన అడిగితే ఈయన కూడా అదే బాగుందన్నారు. చెప్పరేవండి? మరే అదే చాలా బాగుందన్నాను. ఇల్లు అమ్మేస్తే మరి నాన్నగారు ఎక్కడ ఉంటారా? తండ్రి పెద్ద కొడుకు దగ్గర ఉండడమే న్యాయం, మీ దగ్గర ఉంచుకోండి. నువ్వు నోరమైవే. లా ప్రకారం అసలు న్యాయం ఏమిటంటే ఆస్తిని వాటాలేసుకున్నట్టే మనం బాధ్యతలను కూడా వాటాలేసుకోవాలి. నాన్నగారికి మనం 9 కొడుకులం కాబట్టి ఆయన 4 వాటాలు వేసుకున్నాం. దాని ప్రకారం నేను అష్ట కష్టాలు పడి నాన్నగారికి సంవత్సరానికి 3 నెలలు తిండి పెడతానన్నయ్యా. మరే నేను 3 నెలలు. ఏమిటి? కన్న తండ్రి కన్నం పెట్టడానికి వాటాలు వేసుకుంటున్నారా? ఇంతమంది పిల్లల్ని ఇన్నేళ్లు పోషించిన తండ్రికి చివరి దశలో పిడికెడు మెతుకులు పెట్టడానికి ముందు వెనక ఆలోచిస్తున్నారా? ఇన్నాళ్ళు గారం చేసి పెంచారుగా మీరు మామగారు కలిసి ముద్దల మరిదిని. ఆయన్నే కూలి చేసే రిక్షా దక్కో తండ్రిని పోషించమని చెప్పండి. రిక్షా తక్కువ కూలి పని చేస్తావు, కన్న తండ్రిని పోషించుకోవడానికి నేనేం సిగ్గుపడను వదినా, గర్వపడతాను. కానీ మీరంతా సిగ్గుపడతారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే పాపం మీ భర్తలందరూ వైట్ కాలర్డ్ జెంట్మెన్లు కదా. నువ్వెన్ని లెక్చర్లైనా ఇస్తావు, అప్పనంగా తింతిరిగేవాడివి. నీకే నొప్పి? అప్పు చేయడం ఆయన ఒక్కరును, తీర్చడానికి 3 కొడుకులును. అయినా ఈ ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఈ అప్పని నువ్వు చేశారు? పెద్దవాళ్ళు. ఆయన అప్పెందుకు చేశారా? ఉమ్మడి కుటుంబంలో హక్కులు అనుభవించి బాధ్యత మర్చిపోయి మీకోసం మా అందరి కోసం చేశారు. కొడుకులు కోడలు ఎవరికి ఏ కష్టం కలిగి ఏం బాధపడిపోతారనే భయంతో చేశారు. మన ఇంటి పరువు ప్రతిష్టలు బజార్ పాలు కాకూడదని చేశారు. ఏమైనా ఏ ఒక్కరమో ఆ ముసలాన్ని ఎంతకాలం పోషిస్తారా? ఆయన తిండి తిప్పలు మందులు మాకులు అవన్నీ సరేనండి. రేపో మాపు ఆయన గుట్టుకుమంటే ఆఖరి ఖర్చులు. ఎక్కువైపోయినాయి, చావులు తగ్గిపోయినాయి. సాయంత్రంలోగా ఒక శవం కూడా రాకపోతే ఈ ట్యాక్సీని అమ్మి పారేస్తానంతే. నాకేంటా శ్మశాన పక్కన కట్టెలు కొట్టి పెట్టుకుంటాను, అంతేగాని శవాలు కూడా మాత్రం వదలవు. అదెలా వదులుతాను రా బాబు? నన్ను పెట్టి పోషించిన అమ్మ తల్లి. నీకు కాలేదు నీది. శవం బాబు ఏం దెబ్బతి పోయాడండి పాపం? చావు బతుకుల మీద ఉంటే అదే మాట అపశకుల మాట అనుకున్నాను. ఉన్నాడంటే ఇంకా పోలేదన్నమాట. ఏ ఊరు వెళ్ళాలండి మీరు? మీరు పునాదిపాడు వెళ్ళినా పెనాది వెళ్ళినా ఇది ఒకటే ట్యాక్సీ అండి, శవాల ట్యాక్సీ. అంటే చావు బ్రతుకుల మీద ఉన్న వాళ్ళని కూడా ఇందులో తీసుకెళ్తామండి. ఇతను ఇందులో వేసి తీసుకెళ్ళడానికి 500 అవుద్దండి. దారిలో పోయాడు అనుకోండి 1000 రూపాయలు అవుద్ది. నీ 1000 రూపాయల కోసం వీడే చచ్చే రకం కాదు రావయ్యా. అది మన చేతిలో ఉంది. ఎక్కండి 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 ఎక్కండి. ఒకసారి ఊపిరి పీల్చండి, ఇంకోసారి. నేను ఈ బాధలు భరిస్తూ ఆడలేను, ఆగిపోతానని మొత్తుకుంటోంది కదా గుండె. ఏం లేదు సార్, యువర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే కాస్త నీరసంగా కనిపిస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కూర్చోండి, ప్రిస్క్రిప్షన్ రాసి బాబు చేతికి ఇస్తాను. మంచిది. రండి కూర్చోండి. పర్లేదు సార్. డాక్టర్ గారు, నాన్నగారికి చూడు బాబు, ఈ మధ్య మీ నాన్నగారికి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చినట్టు అనుమానంగా. ఏమైనా ఆయన ఎక్కువ శ్రమ పడకుండా ఉద్రేకపడకుండా చూసుకోవాలి మీరు. ఏ విషయంలోనైనా ఆయన ఎక్కువ బాధపడ్డా ఆందోళన పడ్డా ఈసారి ప్రాణానికే ప్రమాదం కావచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. ఈ మందులు వేళకు వాడండి. అలాగే సార్. రండి నాన్నగారు. నా ఆరోగ్యం అంత బాగాలేదన్నారు. లేదు నాన్నగారు, బాగానే ఉంది. బలానికి మందులు రాసిచ్చారు. నీ అబద్ధాలకు అలవాటు పడ్డవాడిని నన్ను మభ్యపెట్టలేవురా. డాక్టర్లు పేషెంట్లకు ఏం చెప్తారో, వాళ్ళ బంధువులకు ఏం చెప్తారో ఊహించలేనంత వెర్రివాడిని కాదురా. నిజంగా అలాంటిది ఏం లేదు నాన్నగారు. ఊరుకురా పద.